నా డబ్బు, నా నగ, నా నట్ర అన్నిటిని చూసి నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినను కానీ నేను సంతోషించిన ఎడలను. ఇంకా అంటాడు, సూర్యుడు ప్రకాశించినప్పుడు అతన్నే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతిగా నడుచుండగా అతన్నే కానీ చూసి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. వారి తట్టు చూసి అని ముద్దు పెట్టినా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను అంటాడు. పరమునున్న దేవుని దృష్టికి వేషధారిగా ఇవి కూడా మనలో క్రియ జరిగిస్తాయి. బంగారము, ఆస్తి, మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి, ఇది ఏదియు దేవునికి మించినది కాదు. దేవుడు నీ కొరకు కలుగజేసింది కనుక దాన్ని చూసి నువ్వు అతిశయించాల్సింది, ఆశ్రయించాల్సింది, ముద్దు పెట్టుకొనవలసినవి అవి కావు.